ఎస్ఐఆర్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు కదా. ఇది పశ్చిమ బెంగాల్తో పాటు బీహార్ ఇలాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది దొంగ ఓట్లందరూ కూడా తేలిగ్గా తీసుకున్నారు. అక్కడ ప్రభుత్వాలు కూలిపోయాయి. కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి వారిని జైల్లో పెడతామని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా వచ్చింది. స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఒకే రాష్ట్రంలో అనేక చోట్ల కావచ్చు లేదా వివిధ రాష్ట్రాల్లో కావచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే, అంటే మనం స్థానికంగా ఎక్కడ ఉంటామో అక్కడ, లేదనుకుంటే ఎక్కడ జీవిస్తున్నామో అక్కడ, ఎక్కడైనా ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలి, లేదంటే మాత్రం ఒక ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తామని ఆయన అయితే ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి డిఎస్ఈ సపోర్ట్ చేస్తుంది. అంటే డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎలక్ట్రిక్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ డూప్లికేట్ ఓట్లను ఈజీగా గుర్తిస్తాము. అంటే మనం ఒరిజినల్ ఓటు ఎక్కడ ఉంటుంది అనేది వాళ్ళకి తెలిసిపోద్ది. మనం ఇప్పుడు ఓటు వేయడానికి వెళ్తే అది ఒరిజినలా కాదన్న విషయం వాళ్ళు గుర్తిస్తారు. దీనికి సంబంధించి మనందరం కూడా వ్యక్తిగతంగా మనకు ఒకటి ఉందా, రెండు ఉన్నాయా, ఎక్కడ ఇన్ని ఉన్నాయి ఓట్లు అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2 చోట్ల కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఒక చోట మాత్రమే ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఇంతకుముందు ప్రభుత్వాలు కూలిపోయాయి, అలాగే ప్రజలకు కూడా ఒక చోట్ల కంటే ఎక్కువ ఉంటే తీసేశారు, వాళ్ళని ఏం అనలేదు. కానీ ఇప్పుడు అలా కాదు, కావాలనే వీళ్ళు 2 ఓట్లు పెట్టుకుంటున్నారన్న విధంగా ఇప్పుడు మన మీద ఒక అభియోగం మోపి కేసు నమోదు చేస్తారు. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే తీసేయాల్సిందే. మనం దేశంలో ఉన్నప్పుడు ఒక ఓటే వేయాలి, ఎక్కడైనా ఒక చోటే. అది మన ప్రాపర్ ఏరియా కావచ్చు, లేకపోతే మనం ఇక్కడ ఏదైతే లివింగ్ ఉన్నామో, ఎక్కడైతే జీవిస్తున్నామో అక్కడైనా కావచ్చు. ఇది సరైనటువంటి విధానం. ఇప్పుడు అసలైనటువంటి ఓట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ఓటు మాత్రమే వేయగలుగుతారు. దీన్నే మనం కోరుకున్నాం ఎన్నో రోజులు.